ఇక్కడ ఆర్మూర్ ఐఎంఏ డాక్టర్స్ అందరం కూడా గ్యాదర్ కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేసి ఏసీపీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మీ ద్వారా కూడా అందరూ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది ఏంటంటే హాస్పిటల్స్ పైన అకారణంగా దాడులు జరుగుతున్నాయి. ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కూడా కావాలని పేషెంట్కి మాకు కావాలని ఏ పేషెంట్ కూడా హామ్ చేయడం జరగదు, హాని చేయడం జరగదు. మీరు అది అర్థం చేసుకొని మీరు కూడా ప్రజలకు పోయేటట్టు చూడాల్సిన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మేము చదువుకున్నది, మేము హాస్పిటల్ పెట్టింది ప్రజల ప్రాణాలు కాపాడడానికి, మంచి ఆరోగ్యం ఇవ్వడానికి కోసమే అదే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి మీరు మీ ప్రజలు కానీ మీరు కానీ ఎవరు కానీ ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నించాలా. దానికి డాక్టర్ చెప్పిన సలహాలు ఒక ఒపీనియన్ కాకపోతే రెండో ఒపీనియన్ తీసుకొని మీరు ముందు జాగ్రత్త తీసుకొని సీరియస్ కాకుండా చూసుకోవాలా. అట్లాంటి టైంలో నెగ్లెక్ట్ చేసి వచ్చి మనము లాస్ట్ టైంలో వచ్చేసి మేము అప్పటికి చెప్పినప్పుడు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కూడా ఒక్కొక్కసారి రిజల్ట్స్ అనుకున్నట్టు రాకపోవచ్చు, సీరియస్ కావచ్చు, ఒక్కోసారి మరణం కూడా జరగచ్చు. ఇట్లాంటి ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కూడా కావాలని చేయదు. మీరు ప్రతి అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నాం, అవిటి కూడా మీరు ప్రతి కండిషన్ అర్థం చేసుకొని దీనికి మమ్మల్ని, మా డ్యూటీని, హాస్పిటల్స్ని, డాక్టర్ని, ఆ వృత్తిని గౌరవించి మాకు సహకరిస్తే మీరందరూ కూడా బాగుంటుంది. ఈ దాడులు చేయడం వల్ల అసలు మామూలు పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి వస్తుంది. పేషెంట్ ఇక్కడ మనం ఇనిషియల్గా ట్రీట్మెంట్ చేయకపోతే సీరియస్ అయ్యి మళ్ళీ ప్రజలపైనే భారం పడుతుంది. కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు, ప్రజలు, పేషెంట్లు అందరూ అర్థం చేసుకొని మాకు సహకరించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ జరగకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూరు పట్టణంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ ఐఎంఏ డాక్టర్స్ అందరూ కలిసి ధర్నా చేస్తున్నాం. ఇది ఆర్మూరు పట్టణంలో చేస్తున్నదే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్లందరూ కలిసి ప్రజల దాడులకు నిరసనగా చేస్తున్న నిరసన, మా డాక్టర్ల నిరసన తెలియజేస్తున్నాం. ప్రజలు డాక్టర్లు వైద్యం నారాయణ హరి అనే నినాదం మీద మేము కష్టపడి ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కష్టపడి పగలు రాత్రి అనకుండా ఎన్నో నిద్రలు కాచి చదివి ప్రజలకి మేలైన వైద్యం చేయాలని చదివి పాస్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం, ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ. ఈ డాక్టర్లంతా ఎవరు చేసినా కానీ ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నామే కానీ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలని, ప్రజా సౌకర్యం మంచిగా ఉండాలనే ఉద్దేశమే కానీ ప్రజలను ఇంకా వేరే రకం కాదు. కానీ డాక్టర్ ఎప్పుడు దేవుడు కాదు. మా ప్రయత్నం మేము చేస్తాం. మాకు తెలిసిన జ్ఞానాన్ని, పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని, మిగిలిన స్పెషలిస్టుల యొక్క అనుభవాల్ని క్రోడీకరించి మేము వైద్యం చేస్తాం. ఒక్కోసారి మన చేతుల్లో ఏముండదు. అలా జరిగిన సంఘటన ఒకటి కేరియాన్స్ అని హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఒక పిల్లవాడు జ్వరం వస్తే అడ్మిట్ అయితే రెండో రోజున చనిపోయాడు. ఆ పరిస్థితిని డాక్టర్ ఎప్పటికప్పుడు ఆ పేషెంట్ తాలూకా తల్లిదండ్రులకి, బంధువులు చెప్తూనే ఉన్నాడు. తిరిగి ఆ పేషెంట్ తాలూకా వాళ్ళంతా హాస్పిటల్ మీద, డాక్టర్ మీద దాడి చేశారు. అలాగే బటర్ఫ్లై హాస్పిటల్ కూడా జరిగింది. దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఎంఏ ప్రెసిడెంటు, సెక్రటరీలు హైదరాబాద్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి సంఘటనకి వైద్యానికి వచ్చే ప్రతి సిబ్బంది డాక్టర్ల మీద దాడి చేస్తే మనం వైద్యం చేయలేము. సో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ధర్నాకి దిగాం. మేము ఎప్పుడు ప్రజలకు వైద్యం చేయడం సిద్ధంగానే ఉంటాం. 24 గంటల సేవ చేసే వాటిలో ముందున్నది డాక్టర్లే. ఏ గవర్నమెంట్ ఉద్యోగి 24 గంటలు పనిచేయాలి. ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? ఇప్పుడు చేసిన ప్రభుత్వ పరంగా ప్రజలు సమయంతో పాటించి మాకు సహకరించాలా. మేము ఎప్పుడు ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేము కాన్ఫరెన్స్కి అటెండ్ అయినా, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అటెండ్ అయినా కానీ ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే శాయశక్తుల ప్రయత్నం చేస్తామా కానీ ప్రజల ఆరోగ్యం దెబ్బతినాలని చెయ్యం. నిర్లక్ష్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. నిర్లక్ష్యం ఎప్పుడు చేయరండి. దాన్ని మీడియా వారు వర్గీకరించి చెప్పింది మిమ్మల్ని అంటలేదు నేను. చాలా మీడియాలు ఉన్నాయి, వాళ్ళు దానికోసం వ్యూస్ కోసమని ఏదేదో నోటుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవం నేను డాక్టర్గా 30 సంవత్సరాలు ఈ వృత్తిలో ఉండేవాడిని నేను చెప్తున్నాను. మేము ఎప్పుడు నిర్లక్ష్యం అనేది లేదు. అన్నం తినే వాళ్ళని కూడా ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటే పరిగెత్తుకుంటే చెయ్యి కూడా కడుక్కోకుండా వచ్చి వైద్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. పేషెంట్కి మేము చెయ్యరాని పనులు అంటే మీరు అనుకునే దాంట్లో చెయ్యరాని ఉండదు. అక్కడ
పేషెంట్ మాకు దేవుడితో సమానం. మేము అన్ని పనులు చేస్తాం. ఎందుకు చేస్తున్నాము? మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో, కానీ నిర్లక్ష్యం అనేది ఎప్పుడు జరగదండి. దాన్ని కొంతమంది సంకుచితంతో, దురాలోచనతో, వేరే ఉద్దేశంతో ఆపాదించడం తప్ప ఏ డాక్టరు పేషెంట్ ఆరోగ్యాన్ని క్షీణించాలని మాత్రం చెయ్యడు. ఒకవేళ నిర్లక్ష్యం చేసి